హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మానవులంతా ఒకటే. పుట్టిననాడు ఏదీ కట్టుకురాలేదు, పోయేటప్పుడు వెంట పెట్టుకుపోయేది ఏదీ లేదు. ఈ 4 రోజుల భాగవతానికి ఈర్ష్య ద్వేషాలు ఎందుకు, కులమత భేదాలు ఎందుకు, తోటివారిని సాటివారిని చిన్నచూపు చూడడం ఎందుకు, చులకన చేయడం ఎందుకు? అంతా ఒకటే అనుకున్న నాడు ఆనందం అంతా నీలోనే ఉంది. నాకు నేనే అనుకున్న నాడు నీకు ఏమీ మిగలకుండా పోతుంది అనే అద్భుతమైన వాక్యాలు చెప్పిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన దేశంలో మధ్యయుగాన తెలుగునాట పుట్టిన ఒక యోగి కాలజ్ఞానంలో అంటే తమ జ్ఞానశక్తితో ముందే జరిగేవి ఊహించి భవిష్యత్తులో మనుషులు నీళ్లను కొనుక్కొని తాగే రోజులు వస్తాయని, కరోనా లాంటి వ్యాధులు సోకి ఎంతో మంది చనిపోతారని, ఎయిడ్స్ లాంటి వ్యాధుల వల్ల ఎంతో నష్టం జరుగుతుందని, మనుషులు బంధాలు మరిచి క్రూర ముఖాలుగా తయారవుతారని, ఇంకా ఎన్నో ముందే ఊహించి చెప్పినవి ఎన్నో ఈ ప్రపంచంలో చాలా సంవత్సరాల తర్వాత జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, ముందు ముందు కూడా జరుగుతాయి అని వినగా మన అందరికీ టక్కున గుర్తొచ్చేది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. అసలు ఆయన జీవిత చరిత్ర ఏంటి, ఆయన ఇంకా ఏమేమి చెప్పారు, ఆయన చెప్పినవి ఏం జరిగాయి, ముందు ముందు ఏం జరగబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పూర్తి పేరు శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన తండ్రి పేరు పోతులూరి పరిపూర్ణాచార్యుడు, అలాగే అతని తల్లి పేరు పోతులూరి ప్రకృతాంబ. బ్రహ్మం గారు క్రీస్తు శకం 1608లో జన్మించారు. బ్రహ్మం గారిని పెంచిన వారు వేరే భోగియాచార్యులు, ఇంకా వీరపాపమాంబ. చిన్నప్పటి నుండి బ్రహ్మంగారు ఎంతో తెలివిగా ఉండేవారు. ఆయన 8వ ఏట నుండే అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని దేశ పర్యటన సాగించారు. అలా బ్రహ్మంగారు ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రసాదించారు. అలా అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆయన రాసిన పుస్తకమే బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఆయన రాసిన కాలజ్ఞానం మొత్తం గ్రంథాలలో ఆల్మోస్ట్ అంటే 350 తాళపత్ర గ్రంథాలలో రాయలసీమ మాండలికంలో ఉండడం వల్ల వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టతరం అయ్యేది. ఇంకా కాలజ్ఞానం మొత్తం ఆ కాలజ్ఞానాన్ని పల్లి వీరయ్య స్వామి గారు వాడుక భాషలో అనువాదించిన తరువాత దాన్ని అర్థం చేసుకోవడం సులువైంది. అందులో ఉన్నట్టే చాలా విషయాలు చరిత్రలో జరిగాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు, అవి ఎంతవరకు నిజమయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం. కాలజ్ఞానం అంటే భవిష్యత్తు దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకి ఋషులకి సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసిన చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యత్తు దర్శనం చేసిన వారు ఉన్నారు. ఇతర దేశాల్లోని భవిష్యత్తును తెలుసుకొని జరగబోయేవి ముందే చెప్పిన మహానీయులు ఉన్నారు. అయితే మన తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. శనిగ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు చాలా మంది చనిపోతారని చెప్పడం జరిగింది. మన పంచాంగం ప్రకారం శనిగ్రహం ఒక రాశిలో ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ప్రభావం దాదాపు 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు అది మిథున రాశిలోకి ఎంటర్ అయిన సంవత్సరాలు చూద్దాం. 1913, 1943, 1973, 2003. 1913లో మొట్టమొదటి ప్రపంచ యుద్ధం మొదలవడానికి కారణాలు తయారయ్యాయి. అంటే ఒక రకంగా యుద్ధానికి మొదటి మెట్టు 1913లోనే పడింది. దీనిలో దాదాపు 3,70,00,000 మంది చనిపోయారు. అలాగే 1943లో రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరిగింది. ఇందులో దాదాపు 5 నుంచి 7 కోట్ల మంది చనిపోయారు. అలాగే ఇండియాలో బెంగాల్ ఫెమిన్ వచ్చి దీనివల్ల దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. 1973లో అంటే ఒక రకంగా ఫెమిన్ ఆప్ 1974లో స్టార్ట్ అయింది. దీనివల్ల దాదాపు 10 లక్షల మంది చనిపోయారు. అలాగే చైనాలో సూపర్ టైఫాన్ సైక్లోన్ వల్ల దాదాపు 2,10,000 మంది చనిపోయారు. అలాగే అదే సంవత్సరంలో చైనాలో డ్యామ్ ఫెయిల్ అవ్వడం వల్ల దాదాపు 2,30,000 మంది చనిపోయారు. అండ్ 2003లో ఇరాన్లో భూకంపం రావడం వల్ల 26,000 మంది చనిపోయారు. ఇవన్నీ కోఇన్సిడెన్స్ అని మనం చెప్పుకోలేము. కాశీపట్నంలోని దేవాలయం 40 రోజులు పాడవుతుంది అని చెప్పారు. ఇది ఎలా నిజమైందో చూస్తే 1910, 1912 మధ్యలో గంగా నదికి బాగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల దర్శనానికి భక్తులు ఎవ్వరూ వెళ్ళలేదు. వరదలు తగ్గి మళ్ళీ ప్రజలు కాశీ వెళ్ళడానికి 40 రోజుల సమయం పట్టిందంట. బ్రహ్మంగారు చెప్పింది ఇలా నిజమైంది. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ విషయాన్ని ముందుగా బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అని చెప్పడం జరిగింది. దీని అర్థం ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ముందుగా సినీ నటే. అలాగే మన మాజీ సీఎం ఎన్టీఆర్ గారు కూడా సినిమా రంగం నుంచి వచ్చిన వారే. అలాగే చిరంజీవి, విజయశాంతి, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా మందే ఉన్నారు. ఆకాశంలో పక్షి వాహనాలు కూలి
అనేక మంది మరణిస్తారు. బ్రహ్మంగారు ఈ విషయాన్ని కాలజ్ఞానంలో రాసే సమయంలో అసలు విమానాలే లేవు. పుష్పక విమానం అంటూ మన పురాణ కథల్లో మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అప్పుడప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎంతో మంది చనిపోతున్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని రాయడం జరిగింది. ప్రస్తుతం మన భూమి మీద జనాభా ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. ఒక్క మన భారతదేశం జనాభా 140 కోట్లు దాటింది. అన్ని రకమైన సమస్యలు అధిక జనాభా వల్లే మొదలవుతాయని ప్రస్తుతం సైంటిస్టులు కూడా చెప్తున్నారు. వయస్సుల వల్ల ప్రజలు భయంకరమైన రోగులకి గురవుతారు. దీనికి ముఖ్య ఉదాహరణ ఎయిడ్స్ వ్యాధి. ఈ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తాయి. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. ఎన్నో అద్భుతమైన యంత్రాలు వచ్చాయి, కానీ చనిపోయిన వారిని బతికించే యంత్రం మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరూ కనుగొనలేదు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఇప్పటికే దొంగ బాబాలను మీరు ఎంతో మందిని చూసి ఉంటారు. వీళ్ళు ప్రజలను మోసం చేసి ధనాన్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రజలు వీళ్ళనే గుడ్డిగా నమ్ముతున్నారు. ఎందరో దొంగ సన్యాసుల గుట్టు బయటపడడం కూడా మనం చూసాం. ఒక అంతుచిక్కని రోగం ఎన్నో దేశాలను వణికిస్తుంది. ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో రాయడం జరిగింది. కరోనా కారణంగా ఈ ప్రపంచంలో ఎంతో మంది చనిపోయారు. నీళ్లను మనుషులు కొనుక్కొని తాగుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది. ఇప్పుడు మన అందరం వాటర్ బాటిల్స్ ని కొనుక్కొని తాగుతున్నాం. ఒక 6 సంవత్సరాల పాప ఒక బిడ్డకు జన్మనిస్తుందని చెప్పినట్టుగానే 6 ఏళ్ల లేనా కుమారి అనే ఒక పాప ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు. వారు విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు. రాజులు ధర్మాన్ని మర్చిపోయి నచ్చినట్లుగా మద్యాన్ని సేవిస్తూ ఆడవాళ్ళని అనుభవిస్తూ సుఖానికి బానిసగా మారి అధర్మంలో నడుస్తారు. శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ఆచారాలను వదిలి ఇతర ఆచారాలను అనుసరించి నాశనం అవుతారు. నిజమే కదా, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి శాంతమూర్తులు కూడా ఆవేశానికి ఆక్రోశానికి లోనవడం మనం చూస్తూనే ఉన్నాం. పైర్లు సరిగ్గా పండవు. పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వకపోవడం వల్ల కరువులు భయంకరంగా పెరుగుతుంది. మొదట తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోతుంది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్టణాలకు వలసలు వెళ్లిపోవడం సాధారణంగా మారిపోతుంది. నీటికి కరువు లేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది. దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుర్మార్గులే రాజులు అవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు. లోకమంతా అవినీతిమయంగా ఉంది. నేరగాళ్లు మోసగాళ్లు ప్రజాపాలకులుగా మారుతున్నారు. మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతి పరులుగా దుర్మార్గులుగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అడవి మృగాలు అడవిలో నుంచి గ్రామాల్లోకి పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి. మానవులను చంపుతాయి. పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల వారు పొలాల కోసం కలప కోసం లక్షల ఎకరాల్లో అడవులను నరికి వాటిలో పంటలు పండిస్తున్నారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల అక్కడ ఉండాల్సిన పులులు, ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు మొదలైనవి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మనుషులను హతమారుస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. బల్బులు చూసుకుంటే అది కరెంటు ద్వారా వెలుగుతుంది. కరెంట్ నీళ్లతోనే తయారవుతుంది కదా. బ్రహ్మంగారు పుట్టి జోస్యం చెప్పిన సమయానికి మారుమూల పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు. అసలు వాటి గురించి ఎవరు ఊహించలేదు కూడా. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. కరెంటు ఉత్పత్తిలోని సూత్రం ఇదే. నీటి నుంచి విద్యుత్ వస్తుంది. ఈ శక్తి నీళ్ళ నుంచి ఆవిర్భవిస్తుంది అనేది మన అందరికీ తెలుసు. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల క్రితమే బ్రహ్మంగారు చెప్పగలగడమే విచిత్రం. సరస్వతి దేవిని దుకాణాల్లో అమ్ముతారు. చదువుకోవడం కంటే చదువు కొనడమే జరుగుతుంది. నిజంగానే విద్య అమ్మకపు వస్తువైంది. కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణులు చేసే స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. అది వీలవ్వకుంటే తిన్నగా వెళ్లి సర్టిఫికేట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు ఎన్నోసార్లు వార్తలు వింటున్నాం. కనుక బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతీదేవిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు. ఈ మాట వాస్తవమో కాదో అని సందేహమే కలగదు. ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతుంది. ముందు ముందు తులం బంగారం లక్షల్లో చేరుతుంది. ఇప్పటి పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘకాలం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోట్లో బుబ్బులు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాలు పాలే జనాలు మరణిస్తారు. అలాగే పశువులు,
క్రూర మగాలు కూడా చస్తాయి. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది. అయినా సరే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. క్షయ లాంటి ఎన్నో జబ్బులకి అద్భుతమైన మందులు కనిపెట్టారు. కానీ క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి. దీనికి పంటల్లో వాడే ఎరువులు, వాతావరణ కాలుష్యం, మన అలవాట్లు, జీవనశైలి లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఈ పరిమాణాన్ని వందల సంవత్సరాల కిందటే చెప్పడం అద్భుతం. అణుబాంబుల వల్ల అణుబూరి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ క్యాన్సర్, ఇతర రోగాలు వస్తాయి. నోట్లో బొబ్బలు రావడం కూడా అణుధూళి చూపించే ప్రభావం. అణుబాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూర మృగాలు, పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణిస్తాయి. మొత్తం మీద ఇక్కడ చెప్పినవి అన్ని అణుబాంబు వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్థం చేసుకోవచ్చు. చోళమండలం నష్టపోతుంది. తుఫాన్లు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణం వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఏనుగకు పంది పుడుతుంది, పందికి కోడి పుడుతుంది. ఇలాంటి వింత సంఘటనలు తరచూ పేపర్లో చదువుతూనే ఉన్నాము. కుక్కకు పిల్లి, పంది కడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫోటోలతో సహా వార్తల్లో చూసాము. వివిధ జన్యు కారణాల వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. వీటిని ఏ విధంగా కూడా ఆపలేమని శాస్త్రవేత్తలు చెప్పారు. భూమి పరివర్తన మరియు కాలమాన మార్పులు భవిష్యత్తులో కాలమాన పరిస్థితులను పూర్తిగా మారిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. దీనిని మానవులు తట్టుకోవడం కష్టమవుతుంది. ప్రస్తుత కాలంలో అధిక వేడి, అధిక చలి వీటికి ఉదాహరణలు. స్వామివారు భారతదేశంలో పునర్జీవనం జరుగుతుందని, ఒక శక్తివంతమైన నేత వెలువడతాడని చెప్పారు. భారతదేశం సాంప్రదాయాలకు, ధార్మికతకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది. కరువు మరియు ఆహారం కొరత, కాలజ్ఞానంలో కరువు వల్ల భూమికి ఆహారం కొరత ఏర్పడుతుందని చెప్పారు. ఇవి భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్రమైన సమస్యల్లో ఒకటని ఆయన అన్నారు. భవిష్యత్తులో మహానుభావులు పుట్టి ప్రజలను సన్మార్గం వైపు నడిపిస్తారని ఆయన తెలిపారు. మానవత్వానికి దారి చూపే గొప్ప ఆధ్యాత్మిక గురువులు అవతరిస్తారని చెప్పారు. కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కుపుడకను అందుకుంటుందని ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డాం బీటలు పడి అలాంటి విపత్తు జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. అలాగే కృష్ణానది మధ్యలో బంగారపు రథం పుడుతుందని, దానివల్ల కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుందంట. అలాగే ఒక ముసలి 8 రోజులు భ్రమరాంబ గుడిలోకి దూరి మేకపోతలా అరిచి మాయమైపోతుందంట. ఇదే కనుక జరిగితే ఎన్నో అనర్థాలు జరుగుతాయంట. కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందంట. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తరువాత గంగమ్మ అసలు కనిపించదంట. వీటిలో కొన్ని ఇప్పటికే జరిగాయి. వేప చెట్టు నుండి అమృతం కారుతుందంట. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్లు దొర్లి పడతాయి. జన నష్టం జరుగుతుందంట. బ్రహ్మంగారు చెప్పిన దానిలో ఇలా ఉంది: ఆకాశంలో 2 బంగారాంశలు వచ్చి పురమలందు, వనమలందు, నదులయందు సంచరించాను. ప్రజలు వాటి పట్టుకోవడానికి వెళ్తే గనక గిరాగిరా తిరిగి లక్షోపలక్షలుగా చస్తారని రాసి ఉంది. దీనికి స్పష్టమైన అర్థమూ లేదు, పేర్లు, వివరాలు లేవు. బంగారపు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు. అణుబాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇది పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరికైనా మరణం తప్పదు. ఉల్క గురించి కూడా ఇప్పుడే చెప్పుకోవాలి. గతంలో ఆకాశం నుండి భూమి మీద పడిన ఉల్కల వల్ల జీవజాతులు నశించిపోయాయి. ఉల్కలు భూకక్షలోకి ప్రవేశించి ఆ రాపిడికి మంట వస్తాయి. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశము ఉంది. వీటిని కూడా బంగారపు హంసలుగా అనుకోవచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానంపై మీ అభిప్రాయం ఏంటి? మీరు నమ్ముతున్నారా లేదా అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.